నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్. సో పొద్దున్నే ఇంట్లో పని అంతా అయిపోయింది. ఈరోజు పొద్దున్నే లేచినాం కూడా ఇంట్లో పని అంతా చేసుకున్నా. పూజ కూడా అయిపోయింది. ఊరికి వచ్చి రమ్మంట మాట్లాడు ఏమిలే. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను, గుడికి పోతాం. బల్జిపల్లి గంగమ్మ గుడికి పోవాలా, టెంకాయ కొట్టుకోవాలా. మేము వాళ్ళు కోడిని కోస్తున్నారు. గాజులు నిన్న ఊపిరి ఆడకుండా ఉన్నాయి, అన్నీ తీసేసి మూడు వేసుకుని అందరూ ఇట్లా. ఇంకా ఇద్దరు ఉండారు వేసేవాళ్ళు, అందుకోసం మూడు అయితే ఇట్లా వేసుకున్నా. ఇప్పుడైతే గుడికి పోతాను. ఏం మాట్లాడు అందరం అయితే నేను వచ్చే తలకి వీళ్ళందరూ రెడీ అయ్యి ఉండారు ఆటోల కోసం వెయిటింగ్ పోయేదానికి. ఏం మెట తిరిగినావు? సిగ్గుపడుతున్నారు అందరూ. మా ఎనలో ఒకటి ముందుకు వచ్చింది. ఈడైతే దేవునికి ఎత్తుకోని అమ్మవారికి ఎత్తుకోని పూలదండలు అవన్నీ అయితే అందరం రెడీ అయిపోయినాం. ఇంకైతే పోతాం. కదలండి ఎత్తుకోమ్మా, ఎత్తుకో, నెత్తిన పెట్టుకో. ఎవరు? భద్రం చీర జారుతుంది అంతేలే, ఆడ పెట్టుకుంటుంది. ఆట వచ్చింది, ఇంక పోతున్నాం. నేను చూసి చెప్పులు తుడుచుకుంటున్నారు. ఇప్పుడు పెళ్ళికి పోతున్నారు ఇద్దరు, చెప్పులు తుడుచుకుంటారు. చెప్పులు వద్దా? వేసుకున్నా నేను. కూర్చో, వెనక పడిపోతుంది. మేము ఎక్కుమే దిగు, మీ జానం ఎక్కుతుంది, ఎన్నెలా ఎక్కుతుంది. దిగు చేసుకోరాదు కదా. 2 ఆటోలలో పోతున్నాం. ఈ ఆటోలో మేమంతా పోతున్నాం, ఆ ఆటోలో పిల్లలు ఉన్నారు. ఈరోజు ఆదివారం కదా, జనాలు అయితే ఫుల్ ఉన్నారు. పొద్దున వచ్చింటే ఇంత సంఘం రెడీ అయ్యేతలకి టైం అయింది. పొద్దున లేచినా కూడా జనాలు అయితే ఫుల్ ఉన్నారు. పాండి తిరుగుదాం పాండి. ఇంక అందరు పొంగు పాలు పెట్టుకొని పెట్టేవాళ్ళు ఇంటికాడ చేసుకొని వచ్చినాం మేమైతే. టెంకాయ ఎటపోయినాడు బావా? ఇది పట్టుకో, తీసుకో. పూలు ఈడ పెట్టేసి టెంకాయ ఆడగొడతాం. కవర్ టెంకాయ కొడదాం. టెంకాయ కొడతారా రా? ఏం టెంకాయ ఏది? పెట్టులే మనం ఇంటికా చేసి కర్పూరం వెలిగి. దెన్ అంటే నువ్వు ఈ ఆడబేసినమాట ఆడబేసి కొంగు పట్టుగా రోజు వస్తుంటే రేందుక నువ్వునే ఆడబెట్టి ఒకటి పెట్టి దండం పెట్టుకొని, ఒకటి పెట్టి ఒకటి తీసుకో. దండం పెట్టుకో ఫస్ట్. మేమందరం అయితే గుడికి పోయి వచ్చేసినాం. ఈ డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. మీకు కావాలంటే పక్కన ట్యాగ్ చేస్తాడు, చూడు, తీసుకోండి. బాగుంది అడక్కపోతే కావాలన్నా. ఇప్పుడు నేను అటు చూసే ఇవన్నీ నేను ఆర్డర్ పెట్టుకునింది. వేరే వాళ్ళు పెట్టింటారు కదా, అవి చూసే నేను ఆర్డర్ పెట్టుకున్నా. అందుకే నేను నాలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తాను. ఎవరు అడిగినారు నేను అంటాను. కోడికి వచ్చే ఆడ అంగట్లో ఇచ్చాం.
అంతా వాళ్ళే కోసి అంతా క్లీన్ చేస్తారు. కానీ మా తమ్ముడు వాడికి బాగా అన్నీ అలవాటు ఉన్నాయి. పొటేలు అవైనా ఇదేంది బాగా దున్నపోతును కూడా నరుకుతాడు వాడు. కూడా అంతా వద్దులే ఎందుకు నేనే చేస్తా అక్క అని చెప్పి చేస్తున్నాడు. మా ఇబ్బికి అన్నీ వచ్చాయి. దున్నపోతును కూడా నరుకుతాడు వాడు. దేవుని దగ్గర ఈడు కూడా పొట్టోడు కూడా ఇద్దరు నరికినారు చెరొకటి. మేమైతే అసలు ఏమంటారు కోడిని ఎన్ని మేము మాకు చేత రావు ఎవరికి. మా ఆయనకు కూడా రాదు. ఆడిచ్చేస్తాడు అంగట్లో 100 రూపాయలు ఇస్తే క్లీన్ చేసి అంతా కొట్టించాడు. మా ఇబ్బి ఎందుకు నేను చేస్తాను నాకు వచ్చేది కదని చేస్తాను. వడలు అయితే వడలు వేస్తాను నేను. మా చిన్నమ్మ చికెన్ చేసింది. ఇక్కడ మామూలు చికెను, పొయ్యి మీద నాటుకోడి చికెను, ఇక్కడ వడలు, మటన్ కూడా ఉండదు. అన్నీ చేసినాక మొత్తం చూపిస్తాయి మేము చేసినాం అనేది. నేనే వేస్తాను వడలు. నాకు వడలు పంచాయతీ పెట్టినారు. ఖాళీకి కూర్చున్నావు మే నువ్వు అని నాకు వడలు పెట్టినారు. నేను వడలు వేస్తాను. అన్ని వడలు కాల్చింది. దీన్ని నిండా కాల్చిన ఒక్కొక్కటి అందరూ ఎత్తుకుపోయి సుమారు తినేసినారు. దీన్ని నిండా పిండి ఇది ఏంది. ఇంక కొంచెంసేపు గ్యాస్కి రెస్ట్ ఇవ్వాలంట. ఎందుకంటే అన్నం చేయాలంట తర్వాత అన్నము. అందుకు ఆపేరు కొంచెంసేపు అనింది. ఇంకా నా వల్ల కూడా కాలే, అయిపోయింది నా పని కూడా. కాళ్ళు నొప్పులు నిలబడుకొని తలను వస్తుంది. మళ్ళీ వంట అయిపోయినాక మళ్ళీ ఏమేమి వంటలు అయినాయి చూపిస్తా. ఆల్రెడీ సగం చికెన్ అయిపోయింది, కొన్ని వడలు అయిపోయినాయి, తినేసినారు అందరూ. వేచ్చండి మిగతా వంటలు చూపిస్తాను. ఇది తిరువాత అన్నము, అది చికెనా చూపి. ఇది నాటుకోడి కూర గిన్నెలో వేస్తాము. రసము తెల్లన్నము వడలు, ఇది ఒక చికెను, మటన్ ఆందవే బస్సులో వస్తుంది కడపలో వేసి, పెరుగు చట్నీ కూడా. ఈ వంటకాలు నేనైతే పనుకుంటే ఆడ పనుకోవచ్చాను. పిల్లలు అల్లరి రచ్చ తల నచ్చాను నాకైతే. ఇవి వంటలు అందరూ ఒక బ్యాచ్ అయిపోయింది. ఇదంతా పిల్ల బ్యాచ్ కూర్చొని తింటున్నారు. బాగుంటాయి వడ బాగుందలే చెప్పండి. వడ నేను చేసిన వాడు కావాల్సింది కానీ చెప్తాడు. అందరు తింటున్నారు. నేను తినలే, ఇంకా నేను తినాలా. వడలో కూడా తిన్నా చేర్చానే, నేను తినాలా. వచ్చింది పొద్దు నుంచి ఫోన్ చేసి ఎన్ని మాటలు చేసింది. అందరూ అడుగుతారు ఎన్ని మాటలు చేసినా నీకు ఫోన్ చేసిన కీర్తి. మాకు కీర్తి కెమెరా పెట్టానని కీర్తి అంట, లేకపోతే ఏంటి అంటది. మా బాబాయ్ కూడా ఇప్పుడు వచ్చినారు పొద్దున్న నుంచి ఫోన్ చేసి ఇప్పుడు వచ్చినారు. మేము ఇంకా తినలే, వీళ్ళు వచ్చినాక తినాలి. అందరు టీలు తాగుతున్నారు. అందరు నిద్ర తినేసినారు, పుష్టిగా నిద్రపోయినారు, టీలు తాగుతున్నారు. చూడండి ఎంతమంది జనాభా. మా పూజిత పుట్టినరోజు, అందరు బ్లెస్ చేయండి మా పూజితని. ఈరోజు పుట్టినరోజు. పూజమ్మ సూపు చూడు అడుగు సూపు. హ్యాపీ బర్త్డే టు యూ పూజిత. ఇది కేక్ తెచ్చినాం, కేక్ గోపించినాం. కేక్ అయితే తిందా ఇమ్మి. ఊరికే కేక్ కోసేంత వరకే. కేక్ అంతా వీళ్ళందరూ తింటారు. వీళ్ళందరూ కేక్ తినేదానికి కాసుకోని ఉండరు. కేక్ తెచ్చిందామా కోపియాలని ఉండదు. కేక్ని ఇమ్మితోనే కోపియాలంట. ఇమ్మి కొయ్యదంటలే పిల్ల. మేము కోచ్చాంలే, నా పుట్టినరోజు జరుపుకుంటానంటే వద్దంట. ఇమ్మే కొయ్యాలంట కేకు. ఆ ఇమ్మి కోసం కాసుకోండి. అవి నీళ్ళు పోసుకొని పోయింది. అందరం తింటాం మేము అందరం. వీళ్ళతో పాటు నేను కూడా తినేచ్చా. ఎలిగిదాన్ని పట్టుకో ఒరే పట్టుకోమా పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే యూ పూజిత. పట్టుకో ఇది పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఇంకా ఇమ్మికి కేక్ అయితే పెట్టేదిలే, ఇమ్మి తినకూడదు. పోండి మేము బయటికి పోండి, ఇంకా మేము కోసుకొని తినేయాలా. పోండి మేము తల్లి పిల్లలు పోండి బయటికి. వీడియో ఆపై గంగమ్మ కూర్చోండిరా. ఉండు అందరు కూర్చోండిరా. ఇప్పుడు రాత్రికి వచ్చి ఏమేమి ఉందంటే చెప్తా. ఇది వచ్చి మటన్ పులుసు,
ఓయమ్మ ప్లేట్లు చూడు. ఇది వచ్చి చపాతీలు, ఇది వచ్చి నాటుకోడి చికెన్ ఫ్రై, అన్నం ఈరోజు రాత్రికి. ఇది వీడియో నచ్చినట్టు రసం కూడా ఉండాలి, రసం వడలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.